తెలంగాణ విద్యుత్ శాఖలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడింది. ఏసీబీ దాడుల్లో అధికారి యొక్క కళ్ళి చెదిరే అక్రమాస్తులు బయటపడ్డాయి. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ అనే ఉన్నతాధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన ఇంటిపై రైడ్ చేశారు. మొత్తం 15 బృందాల అధికారులు ఏడీకి చెందిన నివాసాలతో పాటు బంధువులు, బినామీల నివాసాలలో ఏకకాలంలో 10 చోట్ల ఈ రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో అంబేద్కర్తో పాటు ఆయన బినామీ సతీష్ పేరిట కూడా భారీగా అక్రమాస్తులను గుర్తించారు. శేర్లింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో 5+G బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తార్ కెమికల్స్ కంపెనీ, హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్పహల్లో 10 ఎకరాల ఫార్మాల్యాండ్, 2 లగ్జరీ కార్లు, భారీగా బంగారం, బ్యాంక్ డిపాజిట్తో సహా మొత్తం 300 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్టు బయటపడింది. గచ్చిబౌలిలో ఈ అధికారి ఉంటున్న ఖరీదైన బిల్డింగ్, అందులో సౌకర్యాలు చూసి ఏసీబీ అధికారులే నోరు వెళ్ళబెట్టారంట. అంబేద్కర్కు అనేక మంది బినామీలు ఉన్నట్టు, వారి పేరు మీద కూడా భారీగా అక్రమాస్తులున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఇదివరకు కూడా అవినీతి అధికారులు పట్టుబడినప్పటికీ ఇంత భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నది ఈయనని బయట టాక్ నడుస్తోంది. రైడ్స్ అయ్యాక అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము దొరికినంత దోచుకున్న అధికారి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు.